ఒక్క 2012 సంవత్సరంలోనే ఐపీసీసీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ తో పాటు 27 ఆల్ ఇండియా ర్యాంకులను సాధించిన సూపర్ బీస్ అంధ విద్యార్థి రవితేజతో సీఏ ఐపీసీసీని కూడా ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ చేయించిన సూపర్ బీస్ ఈ విధంగా ఐపీసీసీ పాస్ పర్సెంటేజ్ లోనైనా ఐపీసీసీ ర్యాంకుల్లోనైనా ఐపీసీసీలో ఫస్ట్ ర్యాంక్ సాధించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్న సూపర్ విజ్ విజయవాడ. సూపర్ విజ్ లో ఐపీసీసీ క్లాసులు డిసెంబర్ 23 నుండి. ఇంట్లో ఎలుకలు తిరుగుతుంటే ఏం చేస్తారు? మందేసి ఎలుకలను మట్టి పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ ఎలుకలున్నాయని ఇంటినే తగలబెట్టుకుంటారా? ఇదే జరగబోతోంది ఘనత వహించిన పోలీస్ శాఖలో. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అవినీతిమయమైందని ఆరోపణలున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై నివేదిక తయారు చేసిన పోలీస్ పెద్దలు ఏం చేశారో తెలుసా? పీటీఓను మూసివేయాలంటూ సిఫార్సు చేశారు. రేపో మాపో ఈ నివేదిక ప్రభుత్వం ముందుకు వెళ్లబోతోంది. కోట్ల రూపాయల అవినీతి జరిగిన పీటీఓలో పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి వైండప్ చేయడం ఏ విధంగా సమంజసమన్నది వేల మంది పోలీసులను వేధిస్తున్న ప్రశ్న. అసలు పీటీఓలో ఏం జరగబోతోంది? ఎస్పీ స్థాయి అధికారిని ఓ కానిస్టేబుల్ ఎందుకు కిడ్నాప్ చేయవలసి వచ్చింది? పీటీఓలో సిబ్బందంతా అవినీతి పరులేనా? అసలు ఏం జరుగుతోందక్కడ? ఎందుకు పీటీఓని మూసివేయాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. పీటీఓ కథలోకి వెళ్లే ముందు ఓ చిన్న విషయాన్ని పరిశీలిద్దాం. ఇదిగో చూడండి ఈ ఆర్డర్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన జీవ వైవిధ్య సదస్సు బందోబస్తుకు పాల్గొన్న పోలీస్ వాహనాలకు ఎంత పెట్రోల్ డీజిల్ ఖర్చయిందో తెలుసా? అక్షరాల 3 కోట్ల రూపాయలు. 19 రోజుల పాటు జరిగిన జీవ వైవిధ్య సదస్సులో పోలీస్ వాహనాలకు 3 కోట్ల రూపాయలు విలువైన డీజిల్ పెట్రోల్ వాడారంటే నమ్మొచ్చా? అంటే పోలీస్ వాహనాలు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగాయో, నిరంతరాయంగా ఎన్ని గంటలు పనిచేశాయో, 91,000 లీటర్ల పెట్రోల్, 4,61,000 లీటర్ల డీజిల్ ను పోలీసు బళ్లు తాగేశాయి. వామ్మో, ఇది సాధ్యమేనా? అసాధ్యమేం కాదు అంటున్నారు మన పోలీస్ బాసులు. అందుకు సంబంధించి జారీ అయిన ఆర్డర్ కాపీ చూడండి. పీటీఓ కథలోకి వెళ్లకుండా పోలీస్ బండ్ల పెట్రోల్ కథ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. 3 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ పీటీఓ ద్వారానే సరఫరా అయింది తెలుసా? మరి ఇక్కడ అవినీతి లేదంటారా? పీటీఓలో పెట్రోల్, డీజిల్ దొంగలు ఉన్నారని, వారిని ఎన్నిసార్లు పట్టుకున్నా ఫలితం లేకపోతోందని ఉన్నతాధికారులు నివేదికలో పొందుపరిచారు. చిన్నపాటి పోలీస్ దొంగలనే ఇప్పటి వరకు చూపించిన పోలీస్ పెద్దలు ఈ 3 కోట్ల రూపాయల పెట్రోల్, డీజిల్ స్కామ్ లో ఇప్పటి వరకు ఎవ్వరినీ తెరపైకి తీసుకురాలేదు. ఎందుకో మరి. ఎవరైనా బయటపడితే అసలు కథ మొత్తం వెలుగులోకి వస్తుందని భయపడ్డారేమో. పీటీఓలో పెట్రోల్ దొంగలు మామూలోళ్లు ఏమాత్రం కాదు. ఓ కానిస్టేబుల్ అయితే ఒక్క రోజులో 2,127 లీటర్ల పెట్రోల్ మాయం చేశాడు. మరికొందరు కానిస్టేబుళ్లైతే డీజీపీ కార్యాలయంలో ఉన్న పెట్రోల్ బంకులోనే ఒక్క రోజులో 1,100 లీటర్ల డీజిల్ ను మింగేశారు. ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇదే పీటీఓలో వివిధ రకాల ఆరోపణలపై 25 మంది శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటున్నారు. 90 మందిపై ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? సాక్షాత్తు పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఐజీ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నవే. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ మూసివేత దిశగా పయనిస్తుందన్న అంశం సిబ్బందికి భయాందోళనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో పీటీఓ కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు రాజు